చాలా సంవత్సరాల కిందట నేను ఎప్పుడు చెప్తాను చాలామందికి. ఒకరోజు నేను ఒక మీటింగ్ నుండి వస్తూ ఉన్నాను. ఒక అమ్మాయి రాత్రి 11 టైంలో అనుకుంటా అక్కడ రోడ్డు మీద కూర్చొని ఉంది. తల నుండి రక్తం వస్తుంది, చేతుల నుండి కాళ్ళ నుండి రక్తం వస్తూ ఉంది. అండ్ అందరికీ అప్పటికి గుంపు కూడారు. కొంతమంది గుంపు కూడి అడిగారు. నేను కూడా నా 2 వీలర్ నాపి అక్కడ పోయినా. ఏమైందంటే అమ్మాయి చెప్తా ఉంది, నేను మెడికల్ హాల్కి వెళ్తూ ఉన్నాను. అక్కడ చెట్లున్నాయి, చీకటి ఉంది, లైట్స్ సరిగా లేవు. ఒక ఆటో వచ్చి ఆగింది. ఎవరా అని చూసేసరికి 4 యవనస్తులు నన్ను ఆటోకి లాక్కున్నారు. వెళ్ళారు, నన్ను ఎక్కడో పాడు చేసి మళ్ళీ ఇక్కడ నెట్టేసిపోయారు. ఆ క్రమంలోనే తల పగిలింది, చేతులు అన్నీ దెబ్బలు తగిలినాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారు. నేను కూడా ఆతృతో అడుగుతూ ఉన్నాను, ఆటో నెంబర్ ఏమైనా చూసినావా నాన్న అని అడిగినాను. ఆటో నెంబర్ కనబడలేదన్న నాకు చీకట్లో. పోనీ 4 యవనస్తులు అన్నావు కదా, 4లో ఒక్కనన్నా గుర్తుపడతావా నువ్వు అంటే అమ్మాయి అన్నది, లేదు ఇంతవరకు దస్తీలు కట్టుకున్నారు 4, ఎవరిని గుర్తుపట్టలేను. తర్వాత చాలామంది పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. నెక్స్ట్ డే నిర్ధారణ కొరకు ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లారు. నిజంగానే రిపోర్ట్ వచ్చింది, 4 యవనస్తులు అమ్మాయిని పాడు చేసి పడేశారు. కానీ ఇంకొక రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ అమ్మాయి ఆ ప్రాంతానికి వచ్చిన కొత్త అమ్మాయి HIV బాధితురాలు, ఎయిడ్స్ బాధితురాలు. 2వ రోజు ఈనాడు పేపర్లో ఇలా వచ్చింది ఏంటంటే, ఆ 4 యవనస్తులో దొరకలేదు కానీ వారి పాపం వాళ్ళని పట్టుకుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఏమవుతుంది, 4కి ఈమె HIV బాధితురాలు కనుక ఏమవుతుంది, HIV వస్తుంది వాళ్ళకు కూడా. నాకు తెలియదు వాళ్ళు ఉన్నారో చచ్చిపోయిండొచ్చేమో, కానీ ఒకవేళ బ్రతుకుతున్న క్షణం చచ్చిపోయి ఏమనుకుంటారో తెలుసా, ఎందుకు మేము ఆ రోజు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాం, ఎందుకు ఆ తప్పుడు పని చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. అదే ఆ టైంలో మనం రిజెక్ట్ చేస్తే ఎంత బాగుంటుండే, వద్దు అనుకుంటే ఎంత బాగుంటుండే. అరే నువ్వన్నా చెప్పొచ్చు కదరా, నువ్వు కూడా మాతో అట్లాగే తయారయ్యావు, ఇప్పుడు ఏం చేయలేం, శిక్ష అనుభవించాల్సిందే. సిన్ బ్రింగ్స్ కాన్సిక్వెన్స్ ఇన్ యువర్ లైఫ్. పాపము మజా వస్తుంది, చివరికి సజా తీసుకొని వస్తుంది. డోంట్ ప్లే విత్ సిన్, తర్వాత సిన్ విల్ ప్లే విత్ యూ.